హాయ్ వ్యూవర్స్, ఇవాళ నేను ఒక హెల్తీ రెసిపీని మీకు చూపిస్తాను. ఫస్ట్ ఎండు పెసల్ని కుక్కర్లో వేసి తగినంత నీళ్లు పోసి 2-3 విజిల్లు పెట్టి ఉడికించుకోవాలి. పెసరు ఉడికిందా లేదా అని జస్ట్ చేత్తో తీసుకొని చూస్తే తెలుస్తుంది. ఇక్కడైతే నాకు బాగా ఉడికిపోయింది. ఆ తర్వాత బీన్స్, క్యారెట్ ఇంకా పచ్చిమిర్చిని బాగా సన్నగా తరిగి రెడీగా ఉంచుకోవాలి. ఒక పెద్ద ఉల్లిపాయను కూడా సన్నగా కట్ చేసుకొని ఉంచుకోవాలి. ఒక 4-5 ఎండుమిర్చిని కూడా తీసుకోవాలి. ఒక పెనం పెట్టి పెనంలో తగినంత ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక ఒక 1/2 టీ స్పూన్ ఆవాలను, 1/2 టేబుల్ స్పూన్ ఉద్దిపప్పుని ఇంకా 1/2 టేబుల్ స్పూన్ పచ్చనిపప్పును కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్రను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకోవాలి. ఎండుమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపును కూడా వేసుకోవాలి. ఒక 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయ్యాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని ఇంకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని ఇంకా బీన్స్ ముక్కల్ని వేసేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. మీడియం టు లో హీట్ మధ్యలో మంటని అడ్జస్ట్ చేసుకుంటూ వేపుకోవాలి. ఇవన్నీ తొందరగానే ఫ్రై అయిపోతాయి, ఎందుకంటే మనం సన్నగా కట్ చేసుకున్నామంటే వెజిటేబుల్స్ని అవైతే తొందరగా ఫ్రై అవుతాయి. వెజిటేబుల్స్ వేసేసాక మూత పెట్టి ఉడికించుకోవాలి. మీడియం టు లో హీట్ మధ్యలోనే ఉంచుకోవాలి. తగినంత ఉప్పు వేసుకొని మూత పెట్టి ఉడికిచ్చారంటే తొందరగా ఉడికిపోతాయి. వెజిటేబుల్స్ని ఎప్పుడు సన్నగా కట్ చేసుకున్నారంటే దాన్ని సపరేట్గా కుక్కర్లో వేసి ఉడికించాల్సిన అవసరం ఉండదు. ఇలా పెనంలోనే ఫ్రై అయిపోతాయి ఈజీగా. ఒకవేళ మరీ ముదురుగా ఉంటే కూరగాయలని కొంచెం వాటర్, ఒక 2 టేబుల్ స్పూన్స్ వాటర్ వేసి మూత పెడితే ఉడికిపోతాయి. ఇలా ఫ్రై చేశారంటే హెల్దీ. కుక్కర్లో వేసి ఉడికిచ్చేసి ఆ నీళ్ళన్నీ వంపేశారంటే విటమిన్స్, మినరల్స్ అందులో ఉండే అన్ని నీళ్ళల్లోనే పోతాయి. సో వెజిటేబుల్స్ ఎప్పుడు కానీ కుక్కర్లో వేసి ఎక్కువ నీళ్ళు పోసేసి వంపకూడదు. ఆ నీళ్ళల్లోనే విటమిన్స్, మినరల్స్ అన్నీ పోతాయి. ఇలా పెనంలో ఫ్రై చేసుకున్నారంటే అది కూడా మీడియం టు లో హీట్ తక్కువ మంటలో పెట్టి ఉడికిస్తే అందులో ఉండే విటమిన్స్, ప్రోటీన్స్ అన్నీ అందుతాయి. లేదంటే ఎక్కువ హై హీట్లో పెట్టారంటే అందులో ఉండేవన్నీ విటమిన్స్, మినరల్స్ అన్నీ పోతాయి. సో ఎప్పుడు కానీ ఇలా హెల్తీగా ఫ్రై చేసుకొని తిన్నారంటే హెల్తీ. మూత పెట్టి ఉడికిస్తే తొందరగానే ఫ్రై అయిపోతాయి. ఇక్కడ చూసారు కదా, తొందరగా ఫ్రై అయిపోయింది. సో ఇప్పుడు ఉప్పు చెక్ చేసుకొని ఉప్పు సరిపోకపోతే తగినంత ఉప్పును వేసుకోవాలి. ఆ తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న పచ్చిపెసల్ని వేసేసి కలిపేసుకుంటే హెల్దీ అండ్ టేస్టీ కర్రీ రెడీ అయిపోతుంది. ఈ కర్రీ రైస్లోకి బాగుంటుంది, చపాతీలోకి కూడా బాగుంటుంది, వేడి రైస్లోకి అయితే చాలా బాగుంటుంది, ఇంకా రసంలోకి కూడా బాగుంటుంది, కర్డ్ రైస్లోకి కూడా బాగుంటుంది. ఈ వెజిటేబుల్స్ అన్నీ చాలా హెల్దీ. గ్రీన్ బీన్స్ తిన్నారంటే ఇందులో విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది వచ్చేసి షుగర్ పేషెంట్స్ కూడా చాలా మంచిది. బ్లడ్ ప్రెషర్ని కూడా తగ్గిస్తుంది, ఇమ్యూన్ సిస్టమ్ని కూడా పెంచుతుంది, డైజెస్టివ్ సిస్టమ్కి అయితే చాలా మంచిది, హార్ట్ హెల్త్కి అయితే చాలా మంచి చేస్తుంది. గ్రీన్ బీన్స్లో ఉండే ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ చెడ్డ కొలెస్ట్రాల్ని, మన బాడీలో ఉండే బ్యాడ్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, గుండెకి చాలా మంచి చేస్తుంది, క్యాన్సర్ ప్రమాదం నుంచి కూడా కాపాడుతుంది, వెయిట్ లాస్ కూడా చాలా మంచిది, ఎందుకంటే గ్రీన్ బీన్స్లో అధికంగా ఫైబర్ ఉంటుంది కాబట్టి. ఇంకా క్యారెట్స్ హెల్తీ విజన్ని ప్రమోట్ చేస్తుంది. ఇందులో బీటా కెరోటిన్ ఉంటుంది, విటమిన్ సి ఉంటుంది. ఇవన్నీ మన ఇమ్యూన్ సిస్టమ్ని మెరుగుపరుస్తాయి, ఇంకా బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తాయి, బ్లడ్ ప్రెషర్ని కూడా తగ్గిస్తాయి. ఇవన్నీ చాలా హెల్దీ. ఈ వెజిటబుల్స్ తినడం ద్వారా, ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్స్ తినడం ద్వారా హెల్త్కి కూడా చాలా మంచిది, గుండెకి కూడా చాలా మేలు చేస్తుంది, బ్యాడ్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది. గ్రీన్ మూంగ్ దాల్లో కూడా ఫైబర్ ఉంటుంది, విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, బ్యాడ్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇవన్నీ చాలా హెల్దీ వెజిటేబుల్స్. ఇలాంటి గ్రీన్ మూంగ్ దాల్ ఇలాంటివన్నీ చాలా హెల్దీ. కంపల్సరీ ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి. రెసిపీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.